హలో అండి. సో 15th రోజు జరగబోయే టెట్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో బోత్ పేపర్ 1 అలాగే పేపర్ 2 వాళ్ళకి అర్థమెటిక్ నుంచి మనకి ఎక్కువ ఏ మోడల్లో క్వశ్చన్స్ వస్తున్నాయి అనే దానిపైన ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని చూడండి. ప్రతి క్వశ్చన్ కూడా మనం షార్ట్ కట్ మెథడ్లోనే చెప్పడం జరుగుతుంది. మీ అందరికీ 100% యూస్ఫుల్గా ఉండే విధంగానే ఈ వీడియో అనేది ఉంటుంది. సో లెట్ us move to the session. A transport company has some vans 4 wheels and some mini trucks 6 wheels. క్లియర్గా చూడండి. సో మనకేంటి కొన్ని వ్యాన్స్ అలాగే మినీ ట్రక్స్ కి సంబంధించిన డేటా అనేది ఇస్తున్నాడు. దేర్ ఆర్ 25 వెహికల్స్ అండ్ 120 వీల్స్ ఇన్ టోటల్. క్లియర్ గా చూడండి, వెహికల్స్ ఏమో 25 ఉన్నాయి, వీల్స్ ఏమో 120 ఉన్నాయి. హౌ మెనీ వ్యాన్స్ ఆర్ దేర్? క్వశ్చన్ తెలుగులో కూడా చూద్దాం. ఒక రవాణా సంస్థకు కొన్ని వ్యాన్లు 4 చక్రాలు మరియు కొన్ని మినీ ట్రక్కులు 6 చక్రాలు ఉన్నాయి. మొత్తం 25 వాహనాలు మరియు 120 చక్రాలు ఉన్నాయి. అయితే ఎన్ని వ్యాన్లు ఉన్నాయి? అవునా. సో క్వశ్చన్ క్లియర్ గా చూస్తే మనకి ఇక్కడ డేటా ఏమి ఇచ్చారు? ఈ 25 అనేది ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ కదా. అవునా, మనకున్నాయి ఏంటి? వ్యాన్స్ ఉన్నాయి అలాగే ట్రక్స్ ఉన్నాయి. ఈ మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయి? 25 ఉన్నాయి అంటున్నాడు. అవునా, ఒక్కొక్క దానికి ఎన్ని వీల్స్ ఉన్నాయి? వ్యాన్కి ఏమో 4 వీల్స్ ఉన్నాయి కాబట్టి 4 వీల్స్ ప్లస్ వ్యాన్కి 4 వీల్స్ అలాగే ట్రక్స్కి 6 కాబట్టి 60 ఈక్వల్ టోటల్ ఎన్ని వీల్స్ ఉన్నాయని చెప్పాడు? 120. అవునా, మనకు అడుగుతుంది ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాన్స్. వ్యాన్స్ కావాలంటే వి కావాలి అంటే మనం టీని రిమూవ్ చేయాలి. అవునా, ఎలా చేస్తాం? ఇక్కడ 6 ఉంది కాబట్టి ఈక్వేషన్ మొత్తాన్ని కూడా 6తో మల్టిప్లై చేస్తాం. 25 6 150. అవునా, సో మనం సబ్ట్రాక్షన్ కనుక చేస్తే ఈ రెండు క్యాన్సిల్. 6v మైనస్ 4v ఎంత? 2v ఈక్వల్ టు 150 మైనస్ 120 దట్ ఈస్ 30. వ్యాన్స్ ఎంత? 15. సో v ఈక్వల్ టు హౌ మచ్? 15. ఒకవేళ క్వశ్చన్లో కనుక ట్రక్స్ అడిగి ఉంటే ఏం చేస్తాం? సో ట్రక్స్ ఈక్వల్ టు హౌ మచ్ అని అడుగుంటే ఏంటి చూడండి, టోటల్ 25 వెహికల్స్ అన్నాడు. అవునా, టోటల్ 25 కదా. ఇందులో వ్యాన్స్ ట్రక్స్ ఉన్నాయి. వ్యాన్స్ మనకు ఆల్రెడీ 15 అని తెలిసినప్పుడు ట్రక్స్ ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి అంతే. సో ఒక క్వశ్చన్ నుంచి ఇంకొక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఎలా ఉంది, దాన్ని ఎలా చేయాలి అనేది కూడా మనం ఇక్కడ క్లియర్గా చూసాం. ఓకే, నెక్స్ట్ ద యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ ఇస్ 96. క్లియర్గా చూడండి, 5 నెంబర్స్ యొక్క యావరేజ్ 96 అని. ఫస్ట్ నార్మల్గా చూద్దాం ఎలా రాస్తాము అనేది. ఓకేనా, x5. అవునా, సో 5 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎలా రాస్తాం? 96. అవునా, నెక్స్ట్ ఇఫ్ వన్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఇస్ రిమూవ్డ్. అవునా, ఒక నెంబర్ రిమూవ్ చేసి ద యావరేజ్ బికమ్స్ 97, దెన్ ది రిమూవ్డ్ నెంబర్ ఈస్. 5 సంఖ్యల సగటు 96. ఈ సంఖ్యల్లో ఒకదాన్ని తొలగిస్తే సగటు 97 అవుతుంది. ఆయన తొలగించిన సంఖ్య ఏంటి? క్లియర్గా చూడండి. ఇనీషియల్గా మనకి 5 నెంబర్స్ ఉంటే దాని యొక్క యావరేజ్ ఏంటి? బై 5 చేసి ఫస్ట్ నార్మల్గా చూడండి, దీన్ని షార్ట్కట్లో ఎలా చేయాలో కూడా చెప్తాను. x1 అండ్ అప్ టు x4/4 ఈక్వల్ టు 97. అవునా, ఎందుకంటే ఒక నెంబర్ రిమూవ్ చేశారు కాబట్టి ఇక్కడ మనం 4 వరకే రాస్తున్నాం. అవునా, ఇదంతా రాసే బదులు మనం డైరెక్ట్ మనకు కాన్సెప్ట్ ఐడియా ఉంటే ఏం చేస్తాం? x1 నుంచి x5 వరకు ఎలా రాస్తాం? 5 ఇంటూ 96 డైరెక్ట్ 5 ఇంటూ 96. నెక్స్ట్ దీన్ని ఎలా రాస్తాం? x1 నుంచి x4 ఈక్వల్ టు 97 ఇంటూ 4. అవునా, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సే కదా మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ 5 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి. ఆ రిమూవ్ చేసిన నెంబరే కదా మనకు అడుగుతున్నాడు. అవునా, x5 అనేది మనకి ఇక్కడ x4 ప్లస్ x5 కదా. x4 వరకు క్యాన్సిల్ అయిపోయి x5 వాల్యూ అనేది మనకి క్లియర్గా వస్తుంది. 96 5 చూడండి, క్లియర్గా 6 5 30 0. దిస్ ఈస్ 9 5 45 ప్లస్ 3 48. ఓకే, 4 7 28 8. 9 4 36 ప్లస్ 2 దట్ ఈస్ 38. డిఫరెన్స్ చూడండి, 480 మైనస్ 388. చూడండి, 0 మైనస్ 2 అంటే 2 యూనిట్స్ ప్లేస్లో 2 ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద ఆన్సర్? 92 ఇస్ ద 100% రైట్ ఆన్సర్. ఓకే, మనకి కాన్సెప్ట్ అర్థమైతే ఏం చేస్తాం? డైరెక్ట్ మనం ఈ స్టెప్స్ మాత్రమే వేస్తాము. ఓకేనా, కాన్సెప్ట్ తెలియని వాళ్ళ కోసం ఈ స్టెప్ అనేది రాసాము. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది సాల్వ్ చేయడం, కానీ అర్థం అవడం అంత ఈజీగా అర్థం అవుతుంది. ప్రతి ఒక్కరు క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఈ క్వశ్చన్. ఓకేనా, 2.4 kg మ్యాంగో పికిల్ కెన్ బి మేడ్ ఫ్రమ్ 4 kg ఆఫ్ రా మ్యాంగోస్. The selling price of 1 kg of raw mangoes is 40 rupees, while the selling price of 1 kg pickle is 100 rupees. How much profit does the seller get if he prepares and sells the pickle instead of selling 12 kg of raw mangoes? క్వశ్చన్ తెలుగులో కూడా క్లియర్గా చూద్దాం. 4 కిలోగ్రాముల పచ్చి మామిడికాయలతో 2.4 కిలోగ్రామ్స్ మామిడికాయ పచ్చడిని తయారు చేయవచ్చు. 1 కిలోగ్రామ్ పచ్చి మామిడికాయల అమ్మకపు ధర 40 రూపాయలు మరియు 1 కిలోగ్రామ్ మామిడికాయ పచ్చడి అమ్మకపు ధర 100 రూపాయలు అయితే 12 కిలోగ్రాముల పచ్చి మామిడికాయలు అమ్మే బదులు పచ్చడి తయారు చేసి అమ్మితే అమ్మకపుదారునికి ఎంత లాభం వస్తుంది? అవునా, మీకు క్వశ్చన్ చాలా క్లియర్గా నార్మల్గా నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే, ఇక్కడ మనకు క్వశ్చన్లో దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే
మ్యాంగోస్ అలాగే మ్యాంగో పికిల్ గురించి మాట్లాడుతున్నాను. అవును, నార్మల్గా మామిడికాయలు అలాగే ఈ పికిల్ గురించి అనేది తను మాట్లాడుతున్నాడు. అవును, ఏమంటున్నాడు, 4 kgs మ్యాంగోస్ మనం ఎంత పికిల్ తయారు చేయొచ్చు అంట, 2.4 kgs పికిల్ అనేది మనం తయారు చేయొచ్చు. అవును, అయితే ఒక కేజీ మ్యాంగోస్ మనం ఎంత పికిల్ తయారు చేయొచ్చు, 2.4/4 కదా. అవును, దట్ ఈక్వల్ టు 0.6 kg పికిల్ అనేది మనం తయారు చేయొచ్చు. క్లియర్గా చూడండి, ఒక కేజీ మ్యాంగోస్తో 0.6 kgs పికిల్ అనేది మనం తయారు చేయొచ్చు. 0.6 kgs పికిల్ అనేది మనం తయారు చేయొచ్చు. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడండి, సెల్లింగ్ ప్రైస్ గురించి చెప్తున్నాడు. అవునా, ఒక కేజీ మామిడికాయలు కనుక మనం అమ్మితే 40 రూపాయలు అమౌంట్ అనేది వస్తుంది. అదే డైరెక్ట్ మామిడికాయలు కాకుండా పచ్చడి చేసి అమ్మితే ఎంత వస్తుంది, 100 రూపీస్ వస్తుంది అని అన్నాడు. అవునా, సో క్లియర్గా చూడండి, అయితే మనకేంటి 12 kgs గురించి అమ్ముతున్నాం. మామిడికాయలు డైరెక్ట్ అమ్మే బదులు మామిడికాయలని పచ్చళ్ళలాగా చేసి అమ్మితే మనకి ఎంత ఎక్కువ లాభం వస్తుంది అనేది క్వశ్చన్. అవును, 12 kgs గురించి 12 kgs గురించి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ మనం మ్యాంగోస్ గురించి చూద్దాం, అలాగే మ్యాంగోస్ పికిల్ గురించి చూద్దాం. ఇదేమో మ్యాంగోస్, ఇదేమో పికిల్. అవును, సో క్లియర్గా చూడండి, ఒక కేజీ మ్యాంగోకి ఎంత పడుతుంది సెల్లింగ్ ప్రైస్, క్లియర్గా చూడండి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 kg మ్యాంగోస్ ఎంత, 40 రూపీస్. అవును, ఒక కేజీకి 40 రూపీస్ అయితే మనకి క్వశ్చన్లో 12 kgs అమ్మదు అంటున్నాడు కదా. 12 kgs ఎంత, 12 into 40 దట్ ఈక్వల్ టు 480 రూపీస్ అనేది నాకు మామిడికాయలు డైరెక్ట్ అమ్మితే వస్తుంది అమౌంట్. అదే నేను పికిల్ చేసి అమ్ముతున్నాను. అవును, ఒక కేజీ పికిల్ నేను అమ్మితే ఎంత, 100 రూపీస్ అన్నాడు. అవును, అదే 12 kg పికిల్స్ నేను అమ్మితే ఎంత వస్తుంది, 12 into 100. అలాగే ఒక్కో 1 kg మ్యాంగోస్ మనం ఎంత పికిల్ అనేది తీస్తున్నాం, 0.6 కాబట్టి ఇంటూ 0.6 వేస్తాం. ఇక్కడ పికిల్ కదా మనకి కావాల్సింది, సో కాబట్టి ఇంటూ 0.6, 0 క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు 720. డిఫరెన్స్ ఎంత క్లియర్గా చూడండి. మ్యాంగోస్ మనం డైరెక్ట్గా 12 kgs మ్యాంగోస్ నమ్మితే మనకి 480 రూపీసే వస్తుంది. అదే 12 kgs పికిల్ నమ్మితే మనకి 720 రూపీస్ వస్తుంది. ఎంత ఎక్కువ వస్తుంది పికిల్ అమ్మడం వల్ల అంటే క్లియర్గా చూడండి, 720 మైనస్ 480 ఎంత, 240 రూపీస్ ప్రాఫిట్ అనేది మనకి ఎక్కువ వస్తుంది పికిల్ అమ్మడం వల్ల. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్, 240. చూడండి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 720 కూడా ఇచ్చాడు. 720 ఏంటి, మీరు డైరెక్ట్ పికిల్ నమ్మితే. ఓకే, ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లింగ్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చాడు. క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు అన్న క్లారిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, a shopkeeper gives a 30% discount on a bag that cost 960 rupees. How much does the customer pay? ఒక దుకాణదారుడు 960 రూపాయలు ఖరీదు చేసే బ్యాగ్ పై 30% డిస్కౌంట్ ఇస్తే కస్టమర్ చెల్లించవలసిన మొత్తం ఎంత. ఇక్కడ మనకి 30% డిస్కౌంట్ అన్నాడు. 30% ఎలా రాస్తాం, 3/10 అని రాస్తాం కదా. సో డినామినేటర్ ఎప్పుడు కూడా ఇనీషియల్గా మనకి ఎంత ఉండే కాస్ట్ అనేది చెప్తుంది అనమాట. ఇనీషియల్గా ఎంత ఉంది, ఫైనల్గా ఎంత ఉంది. ఇనీషియల్గా 10 parts ఉంటే డిస్కౌంట్ అంటున్నాడు, అంటే 10 రూపీస్లోంచి 3 రూపీస్ తగ్గితే ఎంత, 7 రూపీసే కదా. సో చూడండి, తను పే చేయాల్సింది ఎంత, తను పే చేయాల్సిన ఫైనల్ ప్రైస్ ఇదే కదా. 7 parts ఎంత అనేది క్వశ్చన్. ఇనీషియల్గా బ్యాగ్ కాస్ట్ 960, అంటే 10 parts కనుక 960 అయితే 7 parts ఎంత అనేది క్వశ్చన్. 0 క్యాన్సిల్, 96 into 7 క్రాస్ మల్టిప్లికేషన్. సో వాట్ ఈస్ ద ఆన్సర్, దిస్ ఇస్ 276. So what is the answer, 672. That is option 1 is the right answer. ఇక్కడ 2 ఆప్షన్స్ కనుక లేకపోయి ఉంటే ఓన్లీ యూనిట్స్ ప్లేస్ లో 2 ఉన్నాయి చూసి పెట్టేవాళ్ళం, కానీ ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 2 అనేది 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం కంప్లీట్ క్యాలిక్యులేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్, సో అవుట్ ఆఫ్ 144 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ 3/9 ఆఫ్ ది స్టూడెంట్స్ ప్లే క్రికెట్. క్లియర్గా చూడండి, టోటల్ ఎంతమంది ఉన్నారు, 144 స్టూడెంట్స్ ఉన్నారు. అవునా, అందులో మనకి క్రికెట్కి సంబంధించిన డేటా ఇచ్చాడు. 4/9 ఆఫ్ ది స్టూడెంట్స్ ప్లే బాస్కెట్బాల్ అండ్ రెస్ట్ ప్లే హాకీ. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ప్లే హాకీ. క్లియర్గా చూద్దాం, క్వశ్చన్ తెలుగులో కూడా. ఒక తరగతిలోని 144 మంది విద్యార్థులలో 3/9 వంతు విద్యార్థులు క్రికెట్ ఆడతారు, 4/9 వంతు విద్యార్థులు బాస్కెట్బాల్ ఆడతారు, మరియు మిగిలిన వాళ్ళు హాకీ ఆడతారు. హాకీ ఆడే విద్యార్థుల సంఖ్య ఎంత అని అంటున్నాడు. క్వశ్చన్ క్లియర్గా చూడండి, 3/9, ఓకే, 4/9. 3/9 ఏంటి మనకి క్రికెట్ సి, ఓకే, మిగతాది ఏంటి బాస్కెట్బాల్. రెస్ట్ అంటున్నాడు, రెస్ట్ అంటే మీనింగ్ ఏంటి, టోటల్ డినామినేటర్ ఎప్పుడు కూడా మనకి టోటల్ని చూపిస్తున్నాను. టోటల్ 9లో ఇక్కడ మనకి 3 కంప్లీట్ అయ్యాయి. అవునా, నెక్స్ట్ 4 ఇక్కడ కంప్లీట్ అయ్యింది. మనకి డినామినేటర్లో టీ ఉంటే న్యూమరేటర్లో కూడా మనకు టోటల్ 9 ఉండాలి కదా. అవునా, డినామినేటర్లో 9 అనేది టోటల్ అన్నమాట. 3 + 4 7, మిగిలిందంతా ఓన్లీ 2 parts. అవునా, రెస్ట్ అన్నాడు. ఇక్కడ రెస్ట్ మీనింగ్ ఏంటంటే 2/9 ఏమాడతారో
హాకీ ప్లే చేశారు అవునా. 2/9 ఆఫ్ టోటల్ ఎంతమంది 144 స్టూడెంట్స్. 9 1s ఓకే, 9 6. సో 16 2s 32. 32 మెంబర్స్ ఏంటి మనకి హాకీ అనేది ప్లే చేస్తారు. ఓకే, ఒకవేళ ఇదే క్వశ్చన్కి క్రికెట్ ఆడే వాళ్ళు ఎంతమంది అని అడిగితే ఏం చేస్తాం, 3/9 ఇంటూ 144. ఇదే క్వశ్చన్కి బాస్కెట్బాల్ ఆడే వాళ్ళు ఎంతమంది క్వశ్చన్లో అడిగితే 4/9 ఇంటూ 144 అంతే. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. అవునా, కింది వాళ్ళలో లీప్ సంవత్సరం కానిది ఇది. అవును, మనకి నాట్ లీప్ ఇయర్ అన్నాడు. చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలా రివర్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఏది లీప్ ఇయర్ అనే దానికంటే ఏది లీప్ ఇయర్ కాదు అనేది. లీప్ ఇయర్ అంటే ఏంటి, ఏ ఇయర్ అయితే మనకి 4తో కంప్లీట్గా డివిజిబుల్ అయ్యి రిమైండర్ 0 వస్తుందో దాన్ని మనం లీప్ ఇయర్ అంటాం. ఇక్కడ మనకు లీప్ ఇయర్ అవ్వదు అంటే 4తో డివిజిబుల్ అవ్వదు అంతే. ఇంకా 16 అనేది 4తో వస్తుంది కాబట్టి ఇది లీప్ ఇయర్. మనకు కావాల్సింది నాట్ లీప్ ఇయర్. 18 ఉంది, 18 అనేది 4 టేబుల్లో రాదు కాబట్టి 100% మన ఆన్సర్ ఏంటి ఆప్షన్ 2. 12 చూడండి, 12 అనేది 4 టేబుల్లో వస్తుంది, 20 కూడా 4 టేబుల్లో వస్తుంది అంతే. వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద 60% ఆఫ్ ఏ నెంబర్ హూజ్ 150 ఈజ్ 90. అవునా, ఒక సంఖ్య యొక్క 150% విలువ 90 అయినా ఆ సంఖ్యలో 60% ఎంత. క్వశ్చన్ క్లియర్గా చూడండి. 60% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు హౌ మచ్ అనేది మనకి క్వశ్చన్. ఇచ్చిన డేటా ఏంటి, 150% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 90 అని ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఎక్స్ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి వచ్చేది వాల్యూ కదా మనకి. అవును, సో 150/100 ఓకే ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 90. 0 0 క్యాన్సల్. ఓకే, 3 3s 3 5s 5 1s 5 20s. ఎక్స్ ఈక్వల్ టు హౌ మచ్ 23s 60. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 60/100 ఇంటూ 60 ఎక్స్ కదా, 0 0 cancel 0 0. 6 6 are how much 36. What is the answer, option 4 is the right answer. Okay, సో చూడండి, మీ అందరు కనుక వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే తప్పకుండా మన సెషన్ని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ పైన కింద కామెంట్లో కామెంట్స్ చేయండి. మీకు ఎంతవరకు మన వీడియోస్ అనేవి హెల్ప్ఫుల్గా ఉన్నాయి, నిజంగా మీకు అర్థమవుతున్నాయా లేదా. ఎందుకంటే మీ కామెంట్ ద్వారా మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ మేము ఇవ్వాలి అనేది కూడా మాకు క్లారిటీ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 mangoes is equal to the selling price of 16 mangoes. Then the loss percentage is 12 మామిడి పండ్లు కొన్న వేళ 16 మామిడి పండ్లు అమ్మిన వేలకు సమానమైన నష్ట శాతం ఎంత. క్లియర్గా చూడండి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 mangoes ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 16 mangoes. అవునా, దీన్ని మనం షార్ట్కట్లో ఎలా రాసామంటే క్వశ్చన్ చూడగానే కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 16 అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అనేది 12 అవుతుంది. అంటే కాన్సెప్ట్ తెలిస్తే మనం ఇంత ఫాస్ట్గా పెట్టచ్చు. చూడండి, కాస్ట్ ప్రైస్ ఎంత 16, సెల్లింగ్ ప్రైస్ ఎంత 12. చూడండి, కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉందంటే లాస్ ఎంత ఎక్కువ ఉంది 4/% కదా. సో లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. 4 1s 4 4s 4 1s 4 25. What is the answer, 25%. That is option 1 is the right answer. మేడం మీరు ఇది ఎలా రాశారు 16 12 అంటే తెలియని వాళ్ళ కోసం క్లియర్గా చెప్తున్నారు. చూడండి, సిపి ఇంటూ 12 ఈక్వల్ టు హాఫ్ అంటే మీనింగ్ మల్టిప్లికేషనే కదా, సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 16. అవునా, నాకు సిపి సెల్లింగ్ ప్రైస్ మీకు పంపించేస్తాను. సిపి/ఎస్పి ఈక్వల్ టు హౌ మచ్ 16/12 కదా. కాస్ట్ ప్రైస్ ఏమో 12, సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ 16, సెల్లింగ్ ప్రైస్ 12. అంటే ఇదంతా రాసే బదులు మీకు కాన్సెప్ట్ తెలిస్తే డైరెక్ట్ ఇక్కడ చూస్తున్నా మీరు ఫాస్ట్గా అనేది చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ if 5 painters can paint 5 walls in 5 days, in how many days will one painter take to paint one wall. 5 మంది పెయింటర్లు 5 రోజుల్లో 5 గోడలకు రంగులు వేయగలిగితే ఒక పెయింటర్ ఒక గోడకు రంగులు వేయడానికి ఎన్ని రోజులు పడుతుంది. అవునా, సో క్లియర్గా చూడండి. వాట్ ఈస్ ఈ క్వశ్చన్ డైరెక్ట్గా మనం సాల్వ్ చేయొచ్చు. 5 days తను కంప్లీట్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ దీక్షిత గాట్ 288 మార్క్స్ అవుట్ ఆఫ్ 360 మార్క్స్ ఇన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్. పర్సంటేజ్ మార్క్స్ ఆఫ్ దీక్షిత ఇస్. ఒక పోటీ పరీక్షలో దీక్షిత 360 మార్కులకు 288 మార్కులు సాధించింది. ఆయన దీక్షిత మార్కుల శాతం టోటల్ అనేది ఎప్పుడు కూడా మనం డినామినేటర్లో వేస్తాము. ఎన్ని మార్క్స్ వచ్చారు న్యూమరేటర్లో ఇంటూ 100. 0 0 క్యాన్సల్. 9 4s 9 3s and 9 2s 4 1s 4 8s. 8 into 10 ఎంత 80%. That is option 3. Next, a person covers the first
half of his journey with a speed of 14 km per hour and next half with 5 km per hour. His average speed in kilometer per hour is. ఒక వ్యక్తి తన ప్రయాణంలో మొదటి అర్ధభాగాన్ని గంటకు 4 కిలోమీటర్ల వేగంతో తర్వాత అర్ధభాగాన్ని గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాడు. అతని సగటు వేగం కిలోమీటర్ పర్ గంటల్లో. అవును, ఎలా చేస్తాం క్లియర్ గా చూడండి. యావరేజ్ స్పీడ్ కి ఫార్ములా ఉంటుంది 2xy/x+5. డైరెక్ట్ ఫార్ములా 2 ఇంటూ ఎక్స్ అంటే 4, వై అంటే 5. 4 ఇంటూ 5 4 + 5 అంటే ఎంత 9. అవును, సో క్లియర్ గా చూడండి. దిస్ ఇస్ 40/9 కదా. 9 4 4.44 వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4.5. దట్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద కాస్ట్ ఆఫ్ 8 డజన్ ఆఫ్ ఎగ్స్ ఇస్ 672 రూపీస్. దెన్ ది కాస్ట్ ఆఫ్ 3.5 డజన్స్ ఆఫ్ ఎగ్స్ ఇస్. 8 డజన్ల గుడ్ల ధర 672 రూపాయలు అయితే 3.5 డజన్ల గుడ్ల ధర ఎంత? సో క్లియర్గా చూడండి. 8 డజన్స్కి ఎంత అంటున్నాడు? 672 రూపీస్. అవునా, 1 డజన్ కాస్ట్ ఏమవుతుంది క్లియర్గా చూడండి. 1 డజన్కి ఎంత? 672/8. దీన్ని సింప్లిఫై కూడా చేయట్లేదు, ఇలాగే పెట్టండి. మనకు అడుగుతుంది అంటే 3.5కి కావాలి అంటున్నాం. 3.5 అంటే ఎలా రాస్తాం? 7/2నే కదా. 7/2 ఆఫ్ 672/8. ఈజీ, సింపుల్గా మొత్తం క్యాలిక్యులేషన్ చేసి మళ్ళీ వేసి మళ్ళీ చేయడం కంటే డైరెక్ట్ ఇక్కడ చేసేసి ఈజీగా అయిపోతుంది. 2 1s 2 3s 2 3s and 2 6 8 1s. ఓకే, 8 4s and 8 2s. సో 42 into 7. ఓకే, 42 into 7. దిస్ ఇస్ 4. చూడండి, యూనిట్స్ ప్లేస్ లో 4 ఉన్న ఆప్షన్ ఒకటే కాబట్టి కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని కూడా లేదు. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మన క్యాలిక్యులేషన్ వచ్చు కదా అని మనం టైంని చూడకుండా మొత్తం కంప్లీట్ గా చేసి అప్పుడు ఆన్సర్ పెట్టినా కూడా మనకి ఏంటంటే కొన్ని సెకండ్స్ టైం అనేది మనం ఎగ్జామ్ లో లాస్ అవ్వాల్సి ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రతి సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీలైనంత తక్కువ టైంలో ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ మినిట్స్ ఇన్ ఏ హాఫ్ డే ఈస్. సగం రోజుల్లో ఉండే నిమిషాల సంఖ్య ఎంత? అవును, హాఫ్ డే అంటున్నాడు. హాఫ్ డే అంటే ఎన్ని అవర్స్? 12 అవర్స్ కదా. 12 into 1 hour equal to 16 minutes. So that equal to 720 minutes. Option 3 is the right answer. Okay. Next, a vendor mixed 6.3 kgs of peanuts and 2100 grams of dates. Clear గా చూడండి, ఇదేమో కేజెస్ లో ఇచ్చాడు, ఇక్కడేమో గ్రామ్స్ లో ఇచ్చాడు. 3.6 kgs of cashews and the pack the mixed equally into 2.5 dozen ప్యాకెట్స్. క్లియర్ గా చూడండి ఎలా మిక్స్ చేశాడో. 2.5 ప్యాకెట్స్ దాన్ని మిక్స్ చేసి ప్యాక్ చేశాడు అనమాట ఈక్వల్ గా. ద వెయిట్ ఆఫ్ గ్రామ్స్, ద వెయిట్ ఆఫ్, సో మనకేంటి ఈచ్ ప్యాకెట్, ప్రతి ప్యాకెట్ యొక్క వెయిట్ అనేది మనకి గ్రామ్స్ లో కావాలి. ఒక విక్రేత 6.3 కిలోల వేరుశనగలు, 2100 గ్రామ్స్ ఖర్జూరాలు, 3.6 కిలోల జీడిపప్పును కలిపి ఆ మిశ్రమాన్ని 2.5 డజన్ ప్యాకెట్లలో సమానంగా ప్యాక్ చేశాడు. ప్రతి ప్యాకెట్ బరువు గ్రాములలో. సో క్లియర్ గా చూడండి, పీనట్స్ ఎంత ఉన్నాయి? 6.3 కేజెస్ అన్నాడు. కేజెస్ ని గ్రామ్స్ లో కంటే ఏంటి? 6300 గ్రామ్స్. నెక్స్ట్ డేట్స్ గురించి చూడండి, డైరెక్ట్ ఇచ్చాడు 2100 గ్రామ్స్. నెక్స్ట్ క్యాషెస్ కనుక మనం చూస్తే 3.6 కేజెస్ అన్నాడు. కేజెస్ ని గ్రామ్స్ లో కంటే ఏంటి? 3600 గ్రామ్స్ అన్న. టోటల్ ఎంత చూడండి? 00. ఓకే, దిస్ ఇస్ 12,000 గ్రామ్స్ అనేది మొత్తం 3 మిక్స్ చేస్తే వచ్చింది టోటల్ గా. కానీ ఈ మూడింటిని తను ఎన్ని ప్యాకెట్స్ లో ఈక్వల్ గా డివైడ్ చేశాడు అంటే క్లియర్ గా చూడండి. నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఎన్ని ప్యాకెట్స్ అన్నాడు? 2.5 డజన్ అన్నాడు. 2.5 డజన్. అవును, 2.5 డజన్ అంటే ఏంటి? ఒక డజన్ కి ఎన్ని నార్మల్ గా? 12 కదా. అవును, 2 డజన్స్ అంటే 24, హాఫ్ డజన్ అంటే 6. టోటల్ 30 ప్యాకెట్స్ లో తను ప్యాక్ చేశాడు. అవును, సో కాబట్టి 12,000/30 చేయాలి. 00 క్యాన్సిల్, 3 1s 3 400. సో క్లియర్గా చూడండి. సో మనకేంటి టోటల్ 400 ప్యాకెట్స్ లో ఈక్వల్ గా తను ప్యాక్ చేశారు. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, దెర్ ఆర్ 540 స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్. 1/3 ఆఫ్ దెమ్ ఆర్ గర్ల్స్. క్లియర్ గా చూడండి, క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. టోటల్ 540 ఉన్నారు, అందులో 1/3 ఏమో గర్ల్స్ అంటాం. ఓకే, 1/3 గర్ల్స్ అయితే 2/3 బాయ్స్ అవుతారు కదా. అవును, నెక్స్ట్ 1/3 ఉంటే వాల్యూ ఎంత? క్లియర్ గా చూడండి ఎలా చేస్తాం నార్మల్గా. 1/3 2/3 అంటే 540 into 1/3 1s. ఓకే, 180. అవును, సో 180 మెంబర్స్ కనుక మనకి గర్ల్స్ అయితే మిగిలిన వాళ్ళు ఎంతమంది? 360 మెంబర్స్ కదా బాయ్స్. క్లియర్గా చూడండి, 180 + 360 ఎంత?
540. గర్ల్స్ 180 మెంబర్స్ అయితే బాయ్స్ 360 మెంబర్స్ ఉంటారు. మీరు 2/3 లాగా ఫైండ్ అవుట్ చేసిన ఇలాగే వస్తుంది. 540 మైనస్ 180 చేసిన సేమ్ వస్తుంది. ఇందులో ఏమంటున్నాడు అంటే 3/5 ఆఫ్ దెమ్ ఆర్ బాయ్స్, 3/5 ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ ప్లేయర్స్. అవునా, మొత్తం బాయ్స్ మనకి 360 మెంబర్స్ ఉన్నాడు. అవునా, కానీ మొత్తం బాయ్స్ ప్లేయర్స్ కాదు. అందులో ఎంతమంది ప్లేయర్స్ అంటే ఓన్లీ 3/5 మెంబర్స్ మాత్రమే ప్లేయర్స్. క్లియర్గా చూడండి, 3/5 మెంబర్స్ ప్లేయర్స్. 1/4 ఆర్ గర్ల్స్. అవునా, 1/4 ఆఫ్ ది గర్ల్స్ ఆర్ ప్లేయర్స్. టోటల్ 180 మెంబర్స్ లో అందరూ ప్లేయర్స్ కాదు, ఓన్లీ 1/4 ఆఫ్ ది గర్ల్స్ మాత్రమే ప్లేయర్స్. అవునా, క్లియర్గా చూడండి. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ప్లేయర్స్ గురించి మాట్లాడుతున్నాం. టోటల్ గర్ల్స్ 180 మెంబర్స్, బాయ్స్ 360 మెంబర్స్ ఉన్నారు. కానీ బాయ్స్ లో 350 మెంబర్స్, అలాగే గర్ల్స్ లో 1/4 మెంబర్స్ మాత్రమే ప్లేయర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ ది స్కూల్. అవునా, మనకి ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు అనేది క్వశ్చన్. ఎలా చేస్తాం? 4 1s, 4 4s and 4 5s. ఓకే, నెక్స్ట్ 5 1s. ఓకే, 72 into 3. సో దిస్ ఈస్ 6, 216. అవునా, టోటల్ కావాలి 45 ప్లస్ 216. ఓకే, దిస్ ఈస్ 1. అవునా, క్లియర్గా చూడండి. 216 ప్లస్ ఇక్కడ మనం యూనిట్స్ ప్లేస్ చూస్తే ఇక్కడేమో 5 ఉంది. క్లియర్గా చూడండి. మనం ఈ గర్ల్స్ ఏమో 45 మెంబర్స్ ఉన్నారు, బాయ్స్ ఏమో 216 కదా. రెండో యాడ్ చేస్తే టోటల్ వస్తుంది. యూనిట్స్ ప్లేస్ చూస్తే ఇక్కడ 5, ఇక్కడ 6 ఉంది, అంటే 1. యూనిట్స్ ప్లేస్లో 1 అన్న ఆప్షన్ ఎక్కడ ఉందంటే ఓన్లీ ఆప్షన్ 4. మొత్తం కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. ఓకేనా? సో ఎవరైతే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన వీడియో పైన ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెగ్యులర్గా మన ఛానల్లో టెట్ అలాగే డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. సో థ్యాంక్ యూ ఆల్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.